నాగేశ్వర్ గారు, గద్దర్ అవార్డ్స్ ప్రదానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి అంటే ఎలా ఉంది అవార్డ్స్ ఫంక్షన్ కానీ మొత్తం ఎలా చూస్తున్నారు? ఆహ్వానించాలి. ఎందుకంటే గద్దర్ తెలంగాణకు ఒక రకంగా తెలంగాణ సాంస్కృతిక జీవనానికి, తెలంగాణ సామాజిక చైతన్యానికి ఒక రకంగా ప్రతీకగా నిలుస్తూ వచ్చారు దశాబ్దాల పాటు. అందువల్ల గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. నా కోరిక ఏంటంటే తెలుగు సినిమా రంగం కూడా గద్దర్ ఆశించిన మరో ప్రపంచం వైపు గనక తన సినిమా కంటెంట్ను తీసుకెళ్తే సంతోషం. అందువల్ల ఇది తెలుగు సినిమాకు ఒక రకంగా గద్దర్ స్ఫూర్తిదాయకంగా నిలవాలి. సో భూమి కొరకు భక్తి కొరకు ఈ దేశ విముక్తి కొరకు సాగిన ప్రతి పోరులోన సాసులై పోరాడిన అమరులారా అందుకోండి కోట్లాది శ్రమ జీవుల లాల్సలామని. ఇది గద్దరు నేను స్టూడెంట్గా చూసిన విన్న గద్దర్. సో ఆయన అంటే ప్రజాయుద్ధ నౌకగా, ప్రజా పోరాట చైతన్యంగా, అడవిలో కదిలే పూలను, ఆకులను, చెట్లను, ప్రకృతిని, పక్షుల్ని కూడా ఒక సామాజిక మార్పుకు కథావస్తువులుగా ఎంచుకొని జానపద బాణీలో రాశాడు. సో అందువల్ల మనకు సినిమా రంగానికన్నా గద్దర్ మనకు గుర్తొచ్చేది ఏంటి? బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, చుట్టుముట్టు సూర్యపేట అన్నట్టు నడుమా నల్లగొండ గోల్కొండ కిలా కిందని గోరి కడతాం కొడుకో. ఇది కదా మనకు తెలిసింది. అందువల్ల ఆ స్ఫూర్తితో గనక తెలుగు సినిమా గద్దర్ అవార్డులకు తగ్గట్టుగా గనక మరో ప్రస్థానం చేస్తే పొలాలన్నీ హలాలదున్ని ఇలా తలమ్మున అంటూ శ్రీశ్రీ కవిత్వంతో స్ఫూర్తి పొందినవాడు గద్దర్ కదా. సో అలాంటిది గనక శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదన్న ఒక ఆలోచన ధారకు గద్దర్ ప్రతినిధి. మరి ఆ ఆలోచన ధారకు అనుగుణంగా సినిమాలుంటే గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చినందుకు సార్థకత వస్తుంది. కానీ గద్దర్ పేరిట అవార్డులు రజాకర్ సినిమాకి ఇచ్చారు. దానిపైన వివాదం ఏంటంటే అది ఒక రజాకర్ అంటే నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక, రాచరిక వ్యతిరేక పోరాటం అది. సో ఆ రాచరిక భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఒక హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేశారన్నది ఆ సినిమా పైన విమర్శ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా అదే విమర్శించారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా విమర్శించారంటే ఇక నాగేశ్వర్కు వేరే ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు. సో ఆయన బహుశా జ్యూరీలో కూడా ఉన్నట్లున్నారు, కమిటీలో ఉన్నారు. సో అందువల్ల మరి ఇది జ్యూరీకి సీరియస్ క్వశ్చన్ ఇది. మరి అలాంటి సినిమాకు మీరు గద్దర్ పేరిట బండినక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాము సర్కరోడాని గద్దర్ అంటే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, భూమి కోసం భక్తి కోసం వెట్టి నుంచి విముక్తి కొరకు సాగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటాన్ని మతపరమైన ఉద్యమంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నానికి అవార్డు ఏంటి అని, ఇది గద్దర్ను అవమానించడం అనే నా అలాంటి వారి ఆవేదన. సో అందువల్ల గద్దర్ పేరిట జానపద సాంస్కృతిక చైతన్యానికో, ప్రజా ఉద్యమాలకో, ప్రజా సాంస్కృతిక ఉద్యమానికో, సామాజిక మార్పు కొరకు సాగినటువంటి పోరాటాలకు, వీటి మత సామరస్యం, కుల వ్యతిరేక ఉద్యమము, దోపిడీకి అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కృషి చేసినటువంటి కళాకారులకు అవార్డులు ఉంటే దానికి నిజంగా సార్థకత వస్తుంది. అంటే ఈ సినిమాలకు అవార్డు వచ్చినప్పుడు మనం కోరుకునేది అంటే సినిమాలు మారాలని. సినిమా కూడా గద్దర్ స్ఫూర్తికి అనుగుణంగా, గద్దర్ పాటల నుంచి స్ఫూర్తి పొంది, గద్దర్ ఆలోచన ధారకు అనుగుణంగా కనుక మారితే సంతోషమే. మారాలని కోరుకుందాం, మారతాయో లేదో ఆలోచించుదాం. కానీ ఆ ప్రాంగణం అదంతా కూడా గద్దర్ చిత్రపటాలు, అదేవిధంగా ఎరుపు మొత్తం కూడా ఎరుపు ఎక్కిచ్చారు ప్రాంగణాన్ని ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే. అందుకే గద్దర్ ఆశించిన ప్రపంచం ఏంటి, తెలుగు సినిమా చూపిస్తున్న ప్రపంచం ఏంటి, ఈ రెండింటి మధ్య ఒక మహావైరుధ్యం మనకు తెలుసు అందరికీ. సో తెలుగు సినిమాలో కూడా మంచి సినిమాలు రాలేదని నేను అనలేదు. సపాటు ఎటు లేదు పాటైనా బాడ బ్రదర్, స్వతంత్ర దేశములో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని అన్న ఆకలి రాజ్యం లాంటి సినిమాలు చూసాం. సో మనం చాలా సినిమాలు చూసాం. సో అనేక రకాల సినిమాలు సమాజాన్ని
ఉర్రూ తొలగించినటువంటి సినిమాలు వచ్చాయి, కానీ అదంతా మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు. మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎలా ఉందో మనకు తెలియదు కాదు. సో అందువల్ల ఒకటే, ఇప్పుడు గద్దర్ ఆశించిన ప్రపంచం ఏంటి, గద్దర్ నిలబడినటువంటి విలువలేంటి, గద్దర్ ఊహించిన మరో ప్రపంచం ఏంటి, తెలుగు సినిమా చూపిస్తున్న, ప్రబోధిస్తున్న, ప్రచారం చేస్తున్న విలువలేంటి, ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందా లేదా? ఉంటే ఏంటి? ఇప్పుడు గద్దర్ అయితే లేడు, గద్దర్ మారడు, గద్దర్ చరిత్ర మారదు, మారాలని ఎవరము కోరుకోము. మారాల్సింది తెలుగు సినిమా. అందువల్ల మారాల్సింది తెలుగు సినిమా గనక, తెలుగు సినిమా ఆ రకంగా గనక మారి గద్దర్ స్ఫూర్తితో గనక సామాజిక చైతన్య ఇతివృత్తాలుగా, ప్రజా చైతన్యమే యొక్క ఇతివృత్తాలుగా సినిమాలు వస్తే ఆశించుదాం, సంతోషిద్దాం. వివాదాస్పదమైన సినిమాలకు, ఒక ప్రాపంచిక దృక్పథమే లేని కేవలము వ్యాపార వస్తువుల ఆధారంగా ఉండే సినిమాలకు అవార్డులు వస్తే నిరంతరం గద్దర్ అవార్డులు విమర్శనాత్మకంగా మారిపోతాయి. సో బట్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో గద్దర్ను గౌరవించాలి అని ఒక సదుద్దేశంతో పెట్టుంటారు. కానీ గద్దర్ను గౌరవించే క్రమంలో తెలుగు సినిమాను ఉద్ధరించక మాత్రం తప్పదు. లేకపోతే మాత్రం రెండింటి మధ్య వైరుధ్యం వెక్కిరిస్తూనే ఉంటుంది.